నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ప్రెస్ మీట్. మెదక్ జిల్లా కేంద్ర సామాజిక న్యాయం సాధికారత సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం పనిచేస్తోంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. ముద్రా రుణాలను 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలు పెంచింది. ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు. పేద వర్గాల మేలు కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఉజ్వల యోజన పథకం ద్వారా ఇంటింటికి గ్యాస్ అందిస్తున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు 3 కోట్ల ఇళ్లు ఇచ్చాం. ఇంటింటికి మూత్రశాలలు మరుగుదొడ్లు కట్టించాం. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబం 5 లక్షల రూపాయలు వైద్యం అందుతోంది. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశమంతా సమానమే. మా సర్కార్ అధికారంలో రాష్ట్రాలకు కూడా నిధులు ఇచ్చాం. దేశంలోని 85% మంది పేదల కోసం మోదీ సర్కార్ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకపోవడంతో ఎక్కువ నిధులు కేటాయించాం. మోదీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమే. బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు రాలేదు. మాకు 8 మంది ఎంపీలను ఇచ్చింది తెలంగాణ. దేశంలో సక్సెస్ఫుల్ ప్రధాని మోదీ. సమాజాభివృద్ధి కోసం మోదీ పనిచేస్తారు. సౌత్ ఇండియాలో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించింది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. మా ప్రభుత్వానికి ఎలాంటి దోఖా లేదు. 5 ఏళ్లు మోదీ నేతృత్వంలో పనిచేస్తాం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తమ పార్టీ పనిచేస్తుంది. ఈ బడ్జెట్ సామాజిక ఆర్థిక న్యాయ దిశగా ఉంది. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేశ ప్రజలకు ఏం అవసరముంది అని ఆయన చదువుకున్నది ఏదో తరగతి. గోడలకు సున్నం వేసిన వ్యక్తి 26,000 కోట్ల రూపాయలు వాడుతున్నాయని రాష్ట్ర బడ్జెట్లోనే చెప్పారు. 3 కోట్ల ఇళ్లు దేశవ్యాప్తంగా ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తున్నామని బట్ట కాల్చి మీదేసి కాంగ్రెస్ సీట్లు పెంచుకుంది. నెహ్రూ తర్వాత మోదీ 3 ఏళ్లు వరుసగా ప్రధాని అయ్యారు. 4వసారి గెలిచేందుకు మోదీ సర్కార్ ముందుకు సాగుతోంది. తెలంగాణ పేరు వచ్చిందా అని అడుగుతున్నారు. మెదక్కు కూడా 4,600 కోట్లు ఇవ్వాలి కదా. అన్ని రాష్ట్రాలకు సమదృష్టితో చూస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో సమానంగా డబ్బులిస్తున్నామని చెప్పాము. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం పోకున్నా నిధులు వస్తాయి. కాంగ్రెస్ సీఎంలు నీతి ఆయోగ్ మీటింగ్కు వెళ్తే గౌరవం ఉంటుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజాబ్ విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు నాయన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. जो बजट पूरा बजट देश का होता है, ये देश का बजट हर राज्यों के लिए भी जाता ही है. मतलब बिहार और इसको थोड़ा ज्यादा दिया बात नहीं है, लेकिन जिस तरह आंध्रा और तेलंगाना अलग हुआ था, तो हैदराबाद की राजधानी, तेलंगाना की राजधानी हैदराबाद में बनी थी. हैदराबाद पूरा डेवलप्ड सिटी थी और तेलंगाना के लिए बहुत बड़ा आंदोलन हुआ था. मेरी पार्टी ने भी मतलब तेलंगाना के लिए पूरा सपोर्ट किया था. तो आंध्रा तेलंगाना बनने के बाद वहाँ आंध्रा की राजधानी अमरावती बनी, लेकिन जिस तरह अमरावती को पैसा मिलना चाहिए था ऐसा पैसा उनको नहीं मिला था. उनका कैपिटल अभी तक वहाँ कराना नहीं है, वहाँ पूरा जमीन ऐसा खाली को पड़ा है. तो चंद्रबाबू नायडू जी की मांग थी कि भाई हमको थोड़ा सा पैसा ज्यादा मिलना चाहिए, तो इसीलिए मतलब आंध्रा को थोड़ा ज्यादा बजट देने का प्रयत्न किया है. बिहार वालों की भी बहुत सालों से मांग थी, इसलिए उनको थोड़ा सा ज्यादा बजट दिया है. लेकिन इसका मतलब तेलंगाना को या महाराष्ट्र को या दूसरे राज्यों को बिल्कुल बजट न ऐसा नहीं है. दूसरा, जिस राज्य में हमारी सरकार भी नहीं है, तमिलनाडु में हमारी सरकार नहीं है, कर्नाटक में हमारी सरकार नहीं है, लेकिन जहाँ हमारी सरकार नहीं, वेस्ट बंगाल में हमारी सरकार नहीं है, तो ऐसी जगह पर भी मतलब देश का जो बजट होता है, इस बजट रोड का काम हो, इरिगेशन का काम हो, या मैंने जो सब योजना बनाई है योजना का फायदा हो, सभी राज्यों को ऑटोमेटिक होता ही है. और जिस तरह हमारे सरकार ने 10% आरक्षण इकोनॉमिकल सेक्शन को दिया है, इकोनॉमिकल वीकर सेक्शन जो है, पहले शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और ओबीसी को रिजर्वेशन मिलता था, लेकिन उच्च वर्णियों की, क्षत्रिय लोगों की, ब्राह्मण लोगों की ये मांग थी, लिंगायत समाज की ये मांग थी, सभी लोगों की मांग थी, हमारे मराठा समाज की भी महाराष्ट्र में मांग है. तो हमारे सरकार ने, मेरे मंत्रालय में जो मेरा मंत्रालय है, मंत्रालय का
मंत्रालय जो है, मेरा मंत्रालय सोशल जस्टिस एंड एम्पावरमेंट का है। मेरे मंत्रालय के अंतर्गत शेड्यूल कास्ट आते हैं, मेरे मंत्रालय के अंतर्गत DNT आते हैं, मेरे मंत्रालय के अंतर्गत OBC आते हैं, मेरे मंत्रालय के अंतर्गत ट्रांसजेंडर आते हैं, OBC आते हैं, दिव्यांगजन आते हैं, सीनियर सिटीजन आते हैं, ट्रांसजेंडर आते हैं, अनाथ आते हैं। देश के पॉपुलेशन का 85% हिस्सा मेरे मंत्रालय के अंतर्गत आता है। मेरे मंत्रालय में OBC कमीशन है, मेरे मंत्रालय में शेड्यूल कास्ट कमीशन है, मेरे मंत्रालय में सफाई मजदूर कमीशन है और सफाई मजदूरों के लिए मैक्सिमम काम करते हैं। आज से महिला ढोने वाले कर्मचारियों को लिए 2013 में पार्लियामेंट में कानून बनाया है और आज से महिला ढोने वाले प्रथा पर बंदी लगाई है। वो आज से महिला ढोने का काम कोई ना करे, ये आदेश हमारे मंत्रालय का है और सरकार का है। तो सफाई मजदूरों को न्याय देने की भूमिका भी हमारी है। मेरा मंत्रालय सबके लिए काम करता है। मेरे मंत्रालय के अंतर्गत एडिप कैंप होते हैं दिव्यांगजन के लिए और वहाँ 1000, 2000, 3000 लोगों को साहित्य बांटा जाता है। एलिम्को नाम की कंपनी कानपुर के उनके सहयोग से हमारा मंत्रालय वहाँ का मेंबर ऑफ पार्लियामेंट को साथ में लेकर वहाँ उसका पूरा सर्वे होता है और वहाँ एडिप कैंप किए जाते हैं। अभी तक कम से कम 15-16 लाख दिव्यांगजनों को हमने साहित्य को बांटा है और हमारा इसी तरह हमारा मंत्रालय काम करता है। हमारे मंत्रालय का बजट जो है ये 65,492.72 इसका बजट है। मेरे मंत्रालय का बजट 1 लाख भारत योजना है। बहुत सारे गरीब लोगों को मतलब कोई बीमार आदमी होता है तो वो प्राइवेट डॉक्टर के पास जाना उनके लिए बहुत बड़ा महंगा होता है। तो आयुष्मान भारत योजना ऐसी है कि गरीब लोगों को एक फैमिली को 1 साल में 5 लाख रुपए देने की स्कीम है। बहुत सारे लोगों को योगदान देने का काम संपादित होता है 5 लाख रुपये फैमिली को। ऐसी बहुत सारी योजनाएं है ही है। ये योजनाएं तो हुई है, लेकिन जो अभी 2024-25 का जो इंटरिम बजट है, इस बजट में PM मोदी के नेतृत्व वाली NDA सरकार ने रोजगार, कौशल, MSME और मध्यम वर्ग पर ध्यान केंद्रित किया है। 2 लाख करोड़ के केंद्रीय परिव्यय के साथ 2 लाख में जो बजट 2 लाख करोड़ का है, तो इसमें 5 साल की अवधि में 4.1 करोड़ युवाओं के लिए रोजगार, कौशल और अन्य अवसरों के लिए प्रधानमंत्री की 5 योजनाओं और पहली का परियोजना पहली बार काम करने वालों का सभी औपचारिक क्षेत्रों में कार्यबल में प्रवेश करने वाले सभी लोगों को 1 महीने का वेतन प्रदान करेगी। दूसरी योजना विनिर्माण क्षेत्र की रोजगार सृजन के लिए है। रोजगार के पहले 4 वर्षों में उनके EPFO योगदान के संबंध में ఊర్లలోకి మంచి సామెత చెప్పుకుంటామన్న అయ్యేదంతే అమాస ఆగదని. నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశంలో గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిందంటే, టీమిండియా కెప్టెన్ గా నేను 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లేయర్లుగా అన్ని రాష్ట్రాలని సమానమైనటువంటి రీతిలో మేము అభివృద్ధి చేసినందుకు కంకణబద్ధులై ఉన్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్ అండ్ రిలీజియన్, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ADMK, DMK అని సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకి డబ్బులు ఇస్తామని చెప్పినాం.
అంతకుముందు జరిగినటువంటి సమావేశాల్లో కూడా అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పోలేదు, పోకపోతే పైసలు రాలేదా తెలంగాణకి? సో వాట్ ఎవర్ ద అఫీషియల్ షేర్ దట్ హ్యాస్ టు కమ్ ఫర్ తెలంగాణ, whether the chief minister of Telangana will attend the meeting or not, that is irrespective. We are going to contribute the money under the Niti Aayog scheme also. You want to politicize the issue. రేవంత్ రెడ్డికి సమస్య ఏం లేదు కాబట్టి పొలిసైజ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినా రాకున్నా నీతి ఆయోగ్ సమావేశ రాష్ట్రాలకి డబ్బులు ఇస్తాం, మర్యాదగా వస్తే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది, రాకపోతే వాళ్ళ దురదృష్టం. ఏం చేస్తాం? ఏం అవసరం ఉంది అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నట్టు తెలంగాణకి ఏం రాలేదు, గాడిద గుడ్డు వచ్చిందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన చదువుకున్నది 7వ తరగతి, ఆయన చేసే పని గోడలకేసే సున్నం కాబట్టి అట్లాంటి వాళ్ళకి బడ్జెట్ అర్థం కాదు. కొంచెం చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది. ఇందాక గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకంలో ఎన్ని పైసలు వచ్చినాయి అనేది విడమర్చి చెప్పడం జరిగింది. ఇంకా బడ్జెటెడ్ గ్లాన్స్ అని బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సుమారు 26,000 కోట్ల రూపాయలు, స్టేట్ ట్యాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్లో దాదాపు 22,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని, ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు, బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు రాసినటువంటి పేజ్ నెంబర్ 4 బడ్జెటెడ్ గ్లాన్స్లో ఉంది. 2 పథకాల కిందనే సుమారు 50,000 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద ఉన్నటువంటి అవగాహన. అది కాకుండా దేశవ్యాప్తంగా 3 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ళు వస్తాయి. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇళ్ళు వస్తాయి. ఆ వచ్చిన ఇళ్లను కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీదకి ఇళ్ళు మార్చుకొని చేసేటువంటి కొత్త కథ పెట్టినారు తప్ప వాళ్ళేం కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళకి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వట్లేదు. అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా మంజూరైన 3 కోట్ల ఇళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇందాక కేంద్ర మంత్రి గారు చెప్పినట్టు ముద్రా లోన్ కింద గతంలో 10 లక్షల రూపాయల లోన్ వస్తే ఇప్పుడు ముద్రా పథకం సక్సెస్ అయింది. పేదింటి బిడ్డలు ముద్రా పథకాన్ని ఉపయోగించుకొని పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల లోన్ని 20 లక్షల రూపాయలకి ముద్రా పథకం కింద పెంచినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. బురద జల్లి మట్టగాల్చి మీదేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నామని, దళితులకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో కొన్ని సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అయితే అయిందేమో కానీ ఈ దేశ ప్రజలు నరేంద్రుడి నాయకత్వం మీద, ఎన్డీఏ నాయకత్వం మీద, గౌరవ పెద్దలందరి నాయకత్వం మీద భరోసా ఉంచినారు. కాబట్టి 3వసారి ఈ దేశానికి 1962 తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారి తర్వాత 3వసారి కంటిన్యూస్ గా ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఎన్డీఏ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో పెద్దలు రామ్దాస్ అథవాలే గారి నాయకత్వంలో వారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దళితుల పక్షాన, పీడితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని మేము అభినందిస్తూనే ఈ రోజు అంత దూరం నుంచి ఇంత దూరం మా మెదక్ పార్లమెంటుకు వచ్చి గతంలో రేవంత్ రెడ్డి మరి ఉత్తరప్రదేశ్ పేరు వచ్చిందా, రాజస్థాన్ పేరు వచ్చిందా, గుజరాత్ పేరు వచ్చిందా? మరి మాకు బడ్జెట్ రాయరాలేదు, నువ్వు బాగా తెలివికల్లోనివి కదా, కొడంగల్ తప్ప మరి మిగతా 118 నియోజకవర్గాలకు ఏమైనా ఇచ్చినావా? మా మెదక్ శాసనసభ మీ కాంగ్రెసే గెలిచింది కదా, మరి మెదక్ శాసనసభకి మెడికల్ కాలేజీకి 20 కోట్లు 50 కోట్లు ఇచ్చినావా? కొడంగల్కి తీసుకుపోయినావు కదా మెడికల్ కాలేజ్, మరి మా మెదక్ మెడికల్ కాలేజ్ ఏమైంది? మెదక్కు కూడా కొడంగల్కి ఇచ్చినట్టు 4,600 కోట్లు ఈ మరి మా ఎమ్మెల్యే లేచి అడిగిరా అంటే పోనీ అది లేదు. ఇది దురిస్థితి. కాబట్టి జిల్లాల పేర్లు, నియోజకవర్గాల పేరు, రాష్ట్రాల పేర్లు రావు. బడ్జెట్ అంటే అంకెల కారణి కాదు. బడ్జెట్ అంటే శరీరంలో వెంట్రుకల దగ్గర నుంచి పాదం దాకా అన్ని భాగాలు కరెక్ట్ గా ఉంటే మనిషి ఎట్లా కరెక్ట్ ఉంటాడో దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలకి సమపాలనలో సమదృష్టితో చూసేదే భారత ప్రభుత్వం బడ్జెట్. ఎక్కడ లోటుపాటు ఉంటే అక్కడ అందరినీ ఆదుకుంటాం. ఖచ్చితంగా దిస్ ఈజ్ ఫర్ అంత్యోదయ, గరీబుల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ధన్యవాదాలు మంత్రి గారికి మరొకసారి.